హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ నాన్నగాడు. నేనైతే చాలా బాగున్నా. సో మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ అయితే ఇంట్రెస్టింగ్ గ్యాజెట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అదే ఇది DJI Pocket 3, Osmo Pocket 3. సో ఇది ఎందుకు చాలా మంది ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, చాలా మంది ఇంపార్టెంట్ ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు దీని గురించే మాట్లాడుకుంటున్నారు, అందరికీ ఫేవరెట్గా ఎందుకు మారింది అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది నిజంగానే పాకెట్ కెమెరా అండి. ఎందుకంటే మనం ఈజీగా పాకెట్లో పెట్టుకొని ఎక్కడికైనా క్యారబుల్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్ళి వీడియో షూట్ అయితే చేసుకోవచ్చు. సో మీరు కనిపిస్తుంది కదా, నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే రొటేటబుల్ టచ్ స్క్రీన్. ఇది జస్ట్ మనం ఇట్లా రొటేట్ చేస్తే మనకైతే కెమెరా అయితే ఆన్ అయిపోతుంది. అండ్ మనం ఇలా అడ్డంగా తిప్పేస్తే వర్టికల్ మోడ్లో కన్వర్ట్ అయిపోయి మనకి యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా అయితే మనం అయితే చేసుకోవచ్చు. అండ్ దీన్ని బ్యాటరీ లైఫ్ వచ్చేసి మనం ఒక్కసారి ఛార్జ్ చేసి 15 to 30 minutesలోనే మనకైతే 80% అయితే ఛార్జ్ అవుతుంది. మనకి కంటిన్యూగా 4Kలో రికార్డ్ చేసి ఈజీగా 2 hours పైన అయితే మనకైతే ఈ కెమెరా అయితే క్యాపబిలిటీ అయితే ఉంది. సో బ్యాటరీ గురించి అయితే మీరైతే భయపడాల్సింది ఏం లేదు. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఇందులో ఈ రొటేటబుల్ స్క్రీన్ అండ్ ఇంకా 1 inch సెన్సార్తో అయితే వచ్చింది. ఇంకా 3 axis గింబల్ కూడా ఉంది. చాలామంది హెవీ కెమెరాస్ ఇంకా ట్రైపాడ్స్ అవి ఇవి యూజ్ చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఎందుకంటే అంత పెద్ద కెమెరాస్ క్యారబుల్ చేయాలంటే కూడా ఇబ్బంది. సో నేనైతే ఈ కెమెరా వాడితే చాలా వరకు ఆ కెమెరాస్ యూజ్ కూడా అవ్వవు. ఎందుకంటే చాలామంది మిర్రర్లెస్ కెమెరాలు వాడుతూ ఉంటారు, ట్రైపాడ్స్ వాడుతూ ఉంటారు, ఇంకా ఎక్కడికెక్కడ బరువైన హెవీ మెటీరియల్స్ అయితే వాడుతుంటారు. సో నేనైతే అవేం అవసరం లేదు, ఇది ఒకటి బెస్ట్ చాయిస్ అని చెప్తాను. అండ్ ఇంకా ఇందులో వచ్చేసి మనకి ఇన్బిల్ట్ మైక్ కూడా ఇచ్చారు. అంటే వ్లాగర్స్కి అయితే ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా మాట్లాడుతూ చెప్పడం అనేది వాళ్ళకి హాబీ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి మైక్ సెటప్ కూడా అవసరం లేదు. ఇందులోనే ఇన్బిల్ట్ మైక్ అని ఉంది, మంచి క్వాలిటీతోనైతే ఉంది. అండ్ దీనికి క్వాలిటీ విషయానికి వచ్చేసి మనం 4K per 120 frames per second కూడా అయితే వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అంటే స్లో మోషన్లో కూడా మనం 4Kలో కూడా తీసుకోవచ్చు. అండ్ దీని క్వాలిటీ అండ్ స్మూత్, లో లైట్లోనే కాదు డే లైట్లో కాకుండా లో లైట్లో కూడా 4K అయితే మంచి క్వాలిటీతోనైతే వీడియోస్ అయితే తీసుకోవచ్చు. సో నేను ఫైనల్గా చెప్పాలనేది ఏమనుకుంటున్నా అంటే, అవుట్డోర్స్ వీడియో షూట్స్ చేసుకోవాలన్నా, ఇంకా ట్రావెలింగ్ బ్లాగర్స్కి అయినా, నాలాగా ఇంట్లో కూర్చొని వీడియోస్ చేసుకోవాలన్నా వాళ్ళకైతే ఈ కెమెరా అయితే పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్తాను. సో దీని ఫుటేజెస్ కానీ దీన్ని శాంపుల్ వీడియోస్ కావాలంటే నేనైతే ఇంకో వీడియో చేయాలి. అది కూడా మీకైతే నేను కామెంట్స్ చేస్తే నేను కూడా ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఒకవేళ ఈ కెమెరా మీకు ఎలా అనిపించింది అనేది కింద అయితే కామెంట్ చేయండి. సో ఇది ఇవాళకైతే వీడియో. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో నేను మీ నాన్నగాడు, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.